సహర్ష్ ఆదర్శ్ అని ఉంది. ఇంతటికి బర్త్‌డే ఎవరిది అనుకుంటున్నారా? ఎవరిది కాదు. వాడు 1 వీక్ ముందు పక్కింటి అబ్బాయి బర్త్‌డే అయితే ఎళ్ళాడు. అక్కడ కేక్ కట్ చేయడం చూసాడు కదా! తర్వాత ఇంటికొచ్చిన తర్వాత వాడి ఫస్ట్ బర్త్‌డే అప్పుడు బెలూన్స్ కొన్నున్నాయి. ఆ బెలూన్స్, హ్యాపీ బర్త్‌డే కర్టన్ ఇవన్నీ చూసి వాడికి కొంచెం బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవాలనిపించిందో ఏమో, నా బర్త్‌డే ఎప్పుడు అన్నాడు. నీ బర్త్‌డే నెక్స్ట్ మంత్. నువ్వు స్కూల్‌లో నీ ఫ్రెండ్స్‌కి గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇచ్చి నువ్వు సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పాను. వాడు ఇనలేదనమాట. డ్యాడీకి ఫోన్ చేసి, డ్యాడీ నేను వచ్చేస్తాను డ్యాడీ అన్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే బర్త్డే సెలబ్రేట్ చేస్తారనుకున్నారో ఏమో, ఈ బెలూన్స్ అన్నీ నేను తీసుకెళ్తాను అని అయితే అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి వెళ్దామని ఏడుస్తుండగా మా అమ్మ మా చెల్లి చేత కేక్ తెప్పించి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేశాము. అండ్ సహర్ష్ హ్యాపీ, మేము హ్యాపీ. ఏదైనా పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా చేస్తాము. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే మనం ఇంకా హ్యాపీ అనమాట. మా చెల్లికి కొంచెం కేక్ పూస్తే నాకు మొత్తం నోట్లో తీసి మరీ పూసేసింది. ఇలా నైటీలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తామని అయితే అస్సలు అనుకోలేదు. గాలి, వాన, ఉరుములు, మెరుపులు అనమాట ఆ రోజు నైట్. అండ్ ఫైనల్లీ సహర్ష్‌కి అమ్మమ్మ, తాతయ్య చేతుల మీద ప్రీ బర్త్‌డే జరిగింది.